హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టోనీ వాల్కర్స్. నేను మీ భూపాల్ టోనీ. మనం చాలా రోజుల నుంచి వ్లాగ్ చేయలే అని చెప్పి ఇవాళ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అది కూడా కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే సిద్దిపేటలో ఉన్నాం. సిద్దిపేట నుంచి స్టార్ట్ అయినాం. నేను మా కజిన్ వెళ్తున్నాం. మా కొడుకు అవుతాడు, అన్న వాళ్ళ కొడుకు. సో మనకైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ 96-98 కిలోమీటర్స్ వస్తుంది. ఇగో చూడొచ్చు, మీరు బోర్డు కూడా చూపిస్తున్నాను. మనం సిద్దిపేట నుంచి మన కొమరవెల్లి వచ్చేసి ఒక 20-25 చేంజ్ కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం సిద్దిపేటకి వెళ్ళక ముందే మనకు ఒక టోల్ ప్లాజా కూడా తగులుతుంది. బట్ మనం బైక్ పైన వెళ్తున్నాం కాబట్టి మనకు ట్యాక్స్ అదే టోల్ ఏం తగలదు. సో దీని గురించి అయితే మనకు టెన్షన్ లేదు కాబట్టి ఇంకా డ్రైవ్గా వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్లీ మనమైతే ఇంకా చేరుకున్నాం. ఇదిగో ఎంట్రన్స్ కమాను. ఇంకా లోపలికి చాలా దూరం వెళ్ళాలి, ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాలి. బట్ మనం అది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది చూడండి. ఎందుకో మనకు ఆ వ్యూస్, ఆ డ్రైవింగ్స్ అన్నీ చూస్తున్నప్పుడల్లా ఎక్కడ లేని ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అన్నీ తగులుతూ ఉంటాయి. ఇదిగో ఇంకో కమాన్ వచ్చింది. కమాన్లోకి ఎంట్రీ అయినాం. తర్వాత ఇక్కడ మనం బైక్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి మనం ఇంకా బై వాక్ వెళ్తున్నాము. ఎందుకంటే లోపలికి వెహికల్ వెళ్ళవలేదు. సో ఇక్కడనే పార్క్ చేసి ఇంకా బై వాక్ వెళ్ళాలి లోపలికి. నడుస్తున్నప్పుడు నాకు అనిపించింది, అసలు లోపల అయితే ఇంత రష్ ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ చుట్టుపక్కల అయితే పబ్లిక్ ఏం కనిపిస్తలేదు. సో మనకు దర్శనం కూడా తొందరగా అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంత ఫ్రీగా ఉంది. మనం చిల్డ్ అవ్వకుండా వెళ్తున్నాం లోపలికి ఇంకా. సో ఫైనల్లీ మనమైతే గుడి ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇగో వ్యూ పాయింట్ చూడండి, అది క్లియర్గా చూపిస్తున్నాను ఇంకా మీ అందరికీ. సో మనం బయట అయితే ఏదో అనుకున్నాం, కానీ లోపలికి వచ్చినాకైతే అసలు గ్యాప్ లేదు గుడి దగ్గర. బయట అయితే నార్మల్ ఫ్రీగా ఉంది. ఇక్కడైతే అసలు అడుగు పెట్టడానికి కూడా జాగా లేనంత రష్ ఉంది. మనకి ఇంకా లోపలికి పోయేదాకా ఇంకెంత చూడాల్సి వస్తుంది. చూడండి వ్యూ పాయింట్ మీరు కూడా చూడండి. ఇంకా అడుగు పెట్టలేనంత పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పూలు, పసుపు అన్నీ అమ్మేస్తున్నారు. ఎందుకంటే మల్లన్న స్వామి అంటే పసుపు, కుంకుమ ఉంటుంది కాబట్టి. సో అవి అయితే కామన్. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దండలు కూడా ఇచ్చేస్తున్నారు. సో మనమైతే ఇంకా అది అయిపోగానే కొండపైకి వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ జబర్దస్త్ ఉంటుందని మా వాళ్ళు అంటే ఇక్కడ పైకి వచ్చాము, కొండ ఎక్కాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. సీన్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. ఇందాక మనం వెళ్ళిన కొమరవెల్లి గుడి చాలా చిన్నగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్లో చిన్నగా ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా. సో అదే ఎంట్రన్స్ కమాను. అక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మళ్ళీ పైకి వచ్చాము. బట్ ఇక్కడ నుంచి చూస్తే అది ఎంత చిన్నగా కనిపిస్తుంది చూడండి. ఇంకా దాని తర్వాత మనోళ్ళు కొంచెం ఫోటోగ్రఫీ చేశారు. అది అయిపోగానే ఇంకా మేము కూడా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాం ఇంటికి. ఈ వెళ్ళే దారిలో మళ్ళీ సేమ్ వ్యూస్. కాకపోతే ఒక చిన్న వెల్తీ ఫీలింగ్ ఏంటంటే, దేవుడిని ఎక్కువ కవర్ చేయలేకపోయాం. ఎందుకంటే అసలే పబ్లిక్ ఉన్నారు కదా ఎక్కువ. సో మాకు అంత ఛాన్స్ లేకుండే. బట్ దేవుని మ్యాక్స్ కవర్ చేయలేదు. కానీ మిగతా విషయాలైతే అన్నీ కవర్ చేసాము. ఎందుకంటే ఫోన్ గిన అన్నీ ఏం అలౌ లేదు. బట్ ద హైలైట్ పాయింట్ ఏంటంటే, మేము వచ్చింది ఆఫ్టర్నూన్, కానీ అయినా కూడా ఎక్కువ రష్ ఉంది. మేమేం ఎక్స్పెక్ట్ చేసాం అయితే మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో ఎక్కువ రష్ ఉంటుంది. ఎందుకంటే జనాలు వచ్చేది ఎక్కువ ఆ టైంలో కాబట్టి. బట్ మేము ఆఫ్టర్నూన్ 2 వచ్చినా కూడా మేము రిటర్న్ వెళ్ళేసరికి 5:30-6 అవుతుంది. ఇంత పబ్లిక్ ఉంటుందని అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఇంకోటి ఏంటంటే, మాకు అక్కడ రష్‌కి అసలు లోపలికి వెళ్ళడానికి కూడా మ్యాక్స్ 1½ అవర్, 2 అవర్స్ పట్టింది జస్ట్ ఎంట్రన్స్ కావడానికి లోపటికి. ఇంకా దాని తర్వాత అవన్నీ తట్టుకొని మళ్ళీ లోపలికి ఇంకా దర్శనం అయితే అయిపోయి మళ్ళీ లోపటి నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా బయటకు వచ్చినాక మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ జరిగేది చూడండి, మళ్ళీ రిటర్న్ కమాన్ కాడికి వచ్చినాం. సో ఇది మరి మన కొమరవెల్లి మల్లన్న స్వామి వ్లాగ్. సో దీంట్లో దేవుణ్ణి అయితే కవర్ చేయలేకపోవచ్చు, కానీ మ్యాక్స్ హైలైటెడ్ కీ పాయింట్స్ అయితే మ్యాక్స్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళే దారిలో మనకు వ్యూస్ అయితే బాగుంటాయి, కానీ అది మరీ ఓవర్లాగ్ అయిపోతుందని వీడియో కట్ చేసేస్తున్నాను. సో ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు టోనీ వాల్కర్స్.